నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తన సతీమణితో కలిసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారితో భేటీ అయ్యారు. 30 నిమిషాల పాటు వారి భేటీ జరిగింది. అయితే వారి భేటీలో ప్రధానంగా ఈ కల్తీ నెయ్యి కేసు వ్యవహారానికి సంబంధించినటువంటి చర్చ జరిగిందని, ఆ చర్చ తర్వాతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కేసు వ్యవహారంలో ఏకసభ్య కమిషన్ను ఏర్పాటు చేసిందని, ఈ ఏకసభ్య కమిషన్ ద్వారా రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఈ కేసులో నిందితులు ఎవరైతే ఉన్నారో వారు అరెస్ట్ అవ్వడం ఖాయం అనేటువంటి వాదనలు మళ్ళీ తెర మీదకి వచ్చాయి. దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారితో నెల్లూరు ఎంపీ అయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు భేటీ అయ్యారు. అర్ధగంట పాటు ఈ భేటీ అయితే కొనసాగింది. ఏంటి సార్ ఈ భేటీలో ప్రధానంగా ఏ అంశాల మీద చర్చించుండొచ్చు? కల్తీ నెయ్యి కేసు వ్యవహారానికి సంబంధించి ఎక్కువగా చర్చ జరిగి ఉండొచ్చు అనేటువంటి వాదనలు తెర మీదకి వస్తున్నాయి. ఆ తర్వాతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ కేసు వ్యవహారంలో ఏకసభ్య కమిషన్ని నియమించింది అనేటువంటి వాదనలు తెర మీదకి వస్తున్న నేపథ్యంలో ఏం జరగబోతుంది అసలు ఈ కల్తీ నెయ్యి కేసు వ్యవహారం? అంటే విపిఆర్ని ఇరికించాలని చూశారు. ఓకే, వాళ్ళే ఇరుక్కుపోయారా? ఓకే. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో పెడుతూ స్పష్టంగా చెప్పాడు. ఏమని? చిన్నప్పన్న అసలు మా బాబాయ్ పిఏ కాదు, చిన్నప్పన్న విపిఆర్ పిఏ, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పిఏ, అతనే జీతం ఇచ్చాడు. అసలు ఆ జీతం కూడా చెక్కుల రూపంలో ఇచ్చాడు. 25,000 చెక్కు, 50,000 చెక్కులు కూడా ఉన్నాయి అన్నాడు. అంటే ఏదో రకంగా ఈ కల్తీ నెయ్యి కేసులో నుంచి వాళ్ళ బాబాయిని కాపాడుకోవడం కోసం, సుబ్బారెడ్డిని బయట వేయడం కోసం విపిఆర్ని ఇరికించాలని చూస్తే, ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అటు సుబ్బారెడ్డినే కాదు ఇక జగన్మోహన్ రెడ్డినే ఇరికిచ్చేసాడా? ఓకే, చిట్టా మొత్తం బయట పెట్టారంటారా? ఇప్పుడు మేడం ప్రశాంతి లేకపోతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అవును, వాళ్ళని చాలా వాడుకున్నారు, విసిరేశారు. ఆ తర్వాత వాళ్ళు ప్రస్థానం తెలుగుదేశం పార్టీలో ప్రారంభమైంది. తెలుగుదేశం తరపున ఆయన నెల్లూరు నుంచి బంపర్ మెజార్టీతో గెలిచాడు. ఆమె కూడా కోవూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచింది. ఇప్పుడు మొన్న కలిసి మొత్తం ఆ కల్తీ నెయ్యి కేసులో వాళ్ళకి తెలిసిందంతా పూసగుచ్చినట్టు చెప్పారా ముఖ్యమంత్రి చంద్రబాబుకి? అంటే సుబ్బారెడ్డి ఏ విధంగా వాళ్ళని ఇబ్బంది పెట్టాడు. నేను నా దగ్గర డబ్బులు లేవు, నువ్వే చిన్నప్పనకి జీతం ఇయ్యి అని ఆయన ఇరికించాలని చూడటం. అతను అనేక మందికి సహాయం చేస్తుంటాడు. ఎవరు? ఆయన కంపెనీలు, ప్రభాకర్ రెడ్డి మరి కాంట్రాక్టర్గా అనేక మందికి వాళ్ళు ఆర్థిక సహాయం చేస్తూ సుబ్బన్నకు కూడా చేశారు. ఈ చిన్నప్పన్నకు కూడా, చిన్నప్పన్నకి నెలకి 50,000 ఎంత ఇచ్చినట్టున్నారు. ఓకే, తర్వాత 25,000 కూడా ఇచ్చామని చెప్పారు. 25,000, 50,000 జీతగాడు 4,69,00,000 ఎలా ఉంటాయి 5 ఏళ్లలో? ఇప్పుడు ఏపీ భవన్ లైజనింగ్ ఆఫీసర్గా అతను నియమించమని సిఫారసు చేసిందే అజయ్ కల్లం. ఓకే, అక్కడ అజయ్ కల్లంని ఇరికిచ్చారు. అజయ్ కల్లం చంద్రబాబు హయాంలో సిఎస్గా చేశాడు. ఆయన అసలు ఆర్థిక శాఖ సెక్రటరీగా, మరి రెవెన్యూకి గతంలో ఆయన చేసిన ప్రతి శాఖలో ఆయన మీద ఇంతవరకు మచ్చలేదు. అట్లాంటిది అజయ్ కల్లంని 3 కేసుల్లో ఇరికిచ్చారు. అటు బాబాయ్ హత్య కేసు, వివేకానంద రెడ్డి హత్య కేసు ఆయనే ఇచ్చాడు కదా వాంగ్మూలం. జగన్మోహన్ రెడ్డికి 5ంటికే తెలుసు, బాబాయ్ నో మోర్ అని మాతో చెప్పాడు మేనిఫెస్టో కమిటీలో. 5ంటికి తెలిసినాడు, మరి సాయంత్రం 5ంటి దాకా ఎందుకు బాగోలేదనే క్వశ్చన్ వచ్చింది. లేదు, ఇప్పుడు ఈ చిన్నప్పని అపాయింట్మెంట్ జగన్ సిఫారసు మీద అజయ్ కల్లం ప్రపోజ్ చేశాడు. ఫైల్ నడిపింది అజయ్ కల్లం ఏపీ భవన్లో లైజనింగ్ ఆఫీసర్గా. అంతకుముందు 5 ఏళ్ళు సుబ్బారెడ్డి దగ్గర పిఏగా పనిచేశాడు. ఇప్పుడు ఆ బ్యాంకు లావాదేవీలు పట్టించాయి, యాక్సిస్ బ్యాంక్ లావాదేవీలు, లేకపోతే యూనియన్ బ్యాంక్. ఏపీ భవన్ అకౌంట్లో 4,69,00,000, 5 లక్షలే ఉన్నాయి. మిగతా 4,64,00,000 విత్డ్రా చేశారు. అవి ఎటు వెళ్ళాయి అనేది ఇప్పుడు బయట పెడుతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆ 4,64,00,000 వీళ్ళని పట్టిస్తాయా? ఓకే, ఎందుకంటే 5 కోట్లు పట్టించింది మద్యం కేసులో. ఎవరిని? మిథున్ రెడ్డిని. పిఎల్ఆర్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అకౌంట్లో 5 కోట్లు పడ్డాయి. 5 కోట్ల దెబ్బకి ఏం జరిగింది? మిథున్ రెడ్డి జైలుకు పోయాడు. అసలు మద్యం డబ్బులు మీ దాంట్లోకి ఎలా వస్తాయని కదా.
ఇప్పుడు ఇది కూడా అదే, ఏది ఇక్కడ కూడా ఈ 5 కోట్లే ఇప్పుడు సుబ్బారెడ్డి జైలుకి వెళ్ళడానికి కారణం అవుతున్నాయా? ఉమ్, అక్కడే మనకు కనపడుతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇతని పేరు మీద ఉన్నటువంటి ఫ్లాట్లు, ఎవరు చిన్నప్పన్న పేరు మీద ఎక్కడెక్కడ ప్లాట్లు ఉన్నాయి, ఆ విశాఖపట్నం దగ్గర దగ్గర నీకు తగరపు వలస ఉమ్, 1,160 గజాలంట, ఓకే. 5 ప్లాట్లు ఉన్నాయి. ఉమ్, ఎన్ని ప్లాట్లు? 5. లంకెలపాలెం 1,240 గజాలు, ఉమ్, ఎన్ని ప్లాట్లు ఉన్నాయి? 8 ప్లాట్లు. 240 × 8. ఆ, అక్కడే మరి 8 2 16, 8 4 32, 1920 గజాలు. ఉమ్, ఇందాక చెప్పిన లెక్క ఎంత? తగరపు వలస 160 గజాలు, 5 ప్లాట్లు, 5 160, ఉమ్, అదో 800 గజాలు. అంటే ఋషికొండలో ఒక ప్లాట్. ఉమ్, అంటే మొత్తం ఎన్ని ప్లాట్లు? 5 8 13 1 14 ప్లాట్లు ఉమ్. ఒక పిఏ పేరు మీద అక్కడి నుంచి వచ్చాయి. 4,000 గజాలు దగ్గర దగ్గరగా. అంటే ఇతను ఎవరు బినామీ? సుబ్బారెడ్డి బినామీ. ఉమ్, అతనేమో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పిఏ అని చెప్పి నీ అమ్మట నీ భార్య అమ్మట ఎందుకు తిప్పుకున్నావు? ఆ ఫోటోలన్నీ మొన్న బయటకు వచ్చాయి. ఉమ్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పిఏ అయితే చిన్నప్పన్న ప్రశాంతి మేడం ఎమ్మట దుర్గమ్మ గుడిలో పూజలకు వెళ్ళాలి. ఉమ్, కానీ ఎవరెమ్మట వెళ్ళాడు? స్వర్ణ మేడం ఎమ్మట వెళ్ళాడు. ఉమ్, లేదు, విపిఆర్ సన్మానంలో పాల్గొనాలి నెల్లూరులో, అవును. కానీ ఎక్కడ పాల్గొన్నాడు? సుబ్బారెడ్డి సన్మానంలో పాల్గొన్నాడు. ఉమ్, విశాఖపట్నంలో కానీ ఇక్కడ దుర్గమ్మ గుడిలో కానీ. అంటే అతను సుబ్బారెడ్డికి నీడ. ఉమ్, ఇప్పుడు అతనికి ఆత్మ, సుబ్బారెడ్డి ఆత్మ ఎక్కడుందంటావు? ఇప్పుడు మాంత్రికుడి ప్రాణం చిలకలో ఉన్నట్టుగా ఇప్పుడు సుబ్బారెడ్డి ఆత్మ చిన్నప్పన్న దీంట్లో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు చిన్నప్పన్న అరెస్ట్ అయ్యి అతను ఏమంటాడు? అసలు నాకు సంబంధం లేదు, నాకు గుర్తు లేదంటాడు. ఉమ్, అసలు ఒక ఏపీ భవన్ లైజనింగ్ ఆఫీసర్ తిరుపతిలో ఏం పని? ఉమ్, సుపద టికెట్లు ఎన్ని ఇచ్చాడు? ఆ? సుపద టికెట్లు 3,700 టికెట్లో ఏమో ఇచ్చాడంట. ఆ? మొత్తం 4 సంవత్సరాలు. అంటే అది కూడా ఒక సెప్టెంబర్ నెలలో. ఉమ్, అంటే ఇక ఆ విధంగా అతను దర్శనం టికెట్లు ఎన్ని అమ్ముకున్నాడు, ఆర్జిత సేవల టికెట్లు ఎన్ని అమ్ముకున్నాడు, ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్ళింది? ఉమ్, 250 కోట్లు ఇవాళ రికవరీ చేయాలి, ఉమ్, జప్తు చేయాలి. ఈ చిన్నప్పన పేరు మీద ఉన్నటువంటి ఈ ప్లాట్లన్నీ జప్తు చేయాలి. ఎందుకంటే మద్యం కుంభకోణంలో మీరు కేసిరెడ్డి రాజు ఉమ్, 32 ఎకరాలు జప్తు చేశారు. షాబాద్ మండలంలో వాళ్ళమ్మ పేరు మీద దగ్గర దగ్గర నాకు తెలిసి ఆ కల్తీ మద్యం కుంభకోణంలో 16 మంది అరెస్ట్ అయ్యారు కదా. ఉమ్, ఆ 16 మంది అరెస్ట్ అయిన దాంట్లో నీకు ఒక 200 కోట్ల ఆస్తులు జప్తు జరిగింది. ఉమ్, అంటే అటు క్యాష్ కానీ ఇటు ప్లాట్లు కానీ. నీకు 8 కోట్లు అక్కడ ఈసీ పట్టుకున్నది జప్తు, అవును. 11 కోట్లు క్యాష్ ఎక్కడ? వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీ ఆ గెస్ట్ హౌస్లో పట్టుకున్నది జప్తు చేశారు. ఉమ్, ఇట్లాంటి పరిస్థితుల్లో మరి ఈ 250 కోట్లు ఇది ప్రభుత్వాన్ని డబ్బు కాదు, ఉమ్, ఇది టీటీడీ, ఎగ్జాక్ట్లీ. ఇది ఎవరిది? భక్తుల సొమ్ము అది. ఉమ్. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడిని లిప్తకాలం అయినా సరే దర్శనం చేసుకుంటే చాలని క్యూ లైన్లో ఎదురు చూస్తున్న వాళ్ళ ఆ బాధల్ని వాటన్నిటిని అర్థం చేసుకోకుండా నిజంగా అర్జిత సేవల్ని లేకపోతే సుప్తం టికెట్లని ఇలా అడ్డగోలుగా అసలు అమ్మేయడాన్ని ఎలా చూడాలంటారు? అమ్మడం కాదు, అక్కడికి వెళ్ళి మనం నిలువు దోపిడీ ఇస్తే ఉమ్, వీళ్ళు స్వామిని నిలువు దోపిడీ చేశారు. ఇదేంటిది? ఇది కేవలం హిందూ మతాల పైన దాడి కాదు, ఉమ్, ఇది బీచ్ ఆఫ్ ట్రస్ట్. ఓకే. ఇదేంటి? ఇది విశ్వాసాలను విశ్వాసఘాతుకం. దెబ్బకొట్టడం. ఇది విశ్వాసఘాతుకం, ఇది నమ్మక ద్రోహం. ఉమ్, దాని మీద అదే అంటోంది. మీరేదో ఏసీబీలో ఒక ఉద్యోగి డబ్బులు పట్టుకుంటే లంచం తీసుకుంటే అతని మీద పెట్టే కేసులు పెడతానంటే కాదు. ఇక్కడ కేవలం 250 కోట్లుగా కాదు దాన్ని చూడాల్సింది. కోట్లాది ప్రజల యొక్క విశ్వాసాన్ని వీళ్ళు ద్రోహం చేశారు, నమ్మక ద్రోహులు అన్నమాట. దీన్ని కఠినంగా శిక్షించాలనేది ఇవాళ భక్తులందరి యొక్క డిమాండ్. అటు సుబ్బారెడ్డిని శిక్షిస్తారా, చిన్నప్పని శిక్షిస్తారా, సింఘాలను శిక్షిస్తారా, భూమన కరుణాకరుని శిక్షిస్తారా? ప్రత్యేక ఆహ్వానితులుగా కొనుగోళ్ల కమిటీలో వీళ్ళిద్దరిని చేర్చారు. ఎవరిద్దరిని? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి. వాళ్ళు అనేదేంటి? మేమే కాదు, ప్రశాంతి మేడం ఉంది, పార్థసారథి కూడా ఉంది, మాతో పాటు వాళ్ళని కూడా పంపండి అంటున్నారు. ఇప్పుడు వాళ్ళు అసలు మాకు అసలు తెలియదు, మాకేమీ చెప్పకుండానే చేశారు ఇవన్నీ అని చెప్పి వాళ్ళు కూడా వచ్చి ఇచ్చారు వాంగ్మూలం. ఏది సిట్టు వాళ్ళను కూడా ఎంక్వైరీ చేసినటువంటి పరిస్థితుల్లో
సుబ్బారెడ్డిని కాపాడటం జగన్ తరం కాదు కదా, జగన్ను సృష్టించిన వాళ్ళ తరం కూడా కాదనమాట. ఓకే. జైలుకు ఖాయం. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్తే.